ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను. ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్ టు ద లార్డ్ అండ్ హీ ఆన్సర్డ్ మీ. 120వ దావీదు కీర్తన మొదటి వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, మన జీవన ప్రయాణంలో శ్రమలు రావటం అనేది నీ పతనానికి సంకేతం కాదు సుమా. నీవు ఒక గొప్ప సాక్ష్యంగా మారబోతున్నావు అనడానికి ఒక అద్భుతమైన ఆరంభం. దేవుని బిడ్డలుగా ఉన్న మనకు ఉన్న అతి పెద్ద ధైర్యం ఏంటో తెలుసా? మనకు కష్టాలు రావని వాక్యం చెప్పలేదు, కానీ ప్రతి కష్ట సమయంలోనూ మన పక్షాన నిలబడి మనల్ని విడిపించే సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు ఉన్నాడని సెలవిస్తుంది. రాచరికపు అధికారము కలిగినటువంటి ఒక రాజు తన సైన్యాన్ని యుద్ధానికి పంపినప్పుడు వారిని ఒంటరిగా విడిచిపెట్టడు సుమా. అలాగే పరలోకపు సర్వాధికారి నిన్ను ఏ శ్రమలోనూ ఒంటరిగా విడిచిపెట్టడు. భక్తుడైన దావీదు తన జీవిత ప్రయాణంలో శత్రువులు చుట్టుముట్టినప్పుడు, నిందలు ఎదురైనప్పుడు పూర్ణ నిశ్చయతతో పాడిన మధురమైన కీర్తన ఇది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చనని. అవును ప్రియదేవుని బిడ్డ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, దావీదు కేవలం మొర్రపెట్టడం మాత్రమే కాదు, ఆయన నాకు ఉత్తరమిచ్చును అని ముందే సాక్ష్యమిస్తున్నాడు. నూతన దినాన్ని ఆరంభిస్తున్నాను. మనం నీ శ్రమలను జయధ్వనిగా మార్చే ఆ గొప్ప పరలోకపు సూత్రాన్ని లోతుగా వాక్యము ద్వారా ధ్యానిద్దాం రండి. జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ చిన్న వాక్యంలో 3 అద్భుతమైన ఆత్మీయ దశలున్నాయి. నా శ్రమలో. శ్రమలు అందరికీ వస్తాయి, కానీ అన్యులకు శ్రమ వస్తే వారు దిక్కు తోచక లోకం వైపు చూస్తారు. దేవుని బిడ్డవైన నీకు శ్రమ వచ్చినప్పుడు అది దేవుని మహిమను చూసే ఒక అద్భుతమైన అవకాశంగా మారుతుంది. రెండవది, నేను యెహోవాకు మొరపెట్టి తిని. మొరపెట్టడం అంటే కేవలం ఏదో పైపైన అడగడం కాదు. గుండెలో లోతులలో నుండి దేవుని శక్తిని నమ్మి, ప్రభువా నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరని సంపూర్ణ సమర్పణతో ఆయనని వేడుకోవడం. మనుషుల దగ్గర నీవు నీ బాధను చెప్పుకుంటే నీకు అవమానమే మిగులుతుంది, కానీ దేవుని సన్నిధిలో మొరపెడితే అద్భుతం జరుగుతుంది. ఇది గ్రహించాలి. 3వ భాగం, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మన దేవుడు మౌనంగా ఉండే వ్యక్తి కాదు. ఆయన ప్రార్థనను ఆలకించి సమయోచితమైన జవాబిచ్చే సజీవుడైన దేవుడు. నీవు మొర్రపెట్టిన మరుక్షణమే పరలోకంలో చలనం ప్రారంభమవుతుంది. లేఖనం అంటుంది, వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయిచుండగా నేను ఆలకించెదను అని. ఎంత గొప్ప ధన్యతో కదా. ప్రియ దేవుని జనాంగమా, నీవు విశ్వాసముతో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఇచ్చే జవాబు నీ జీవితంలో ఈ 3 కార్యాలను సఫలం చేస్తుంది. మొదటిది, బంధకముల నుండి సంపూర్ణ విడుదల. అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఫ్రమ్ చైన్స్. నిన్ను బంధించి ఉంచిన ప్రతి పరిస్థితి, నిన్ను వేధిస్తున్న ప్రతి అనారోగ్య సమస్యలు దేవుని ఉత్తరము వచ్చినప్పుడు అవి మంచు వలె కరిగిపోతాయి. బంధకాలలో ఉన్న పౌలు శీలలు ప్రార్థించినప్పుడు చెరసాల పునాదులు అదిరిపోయినట్లు నీ జీవితంలోని ప్రతి అంధకార శక్తుల పునాదులు బద్దలైపోతాయి. రెండవదిగా, నిందల స్థానములో ఘనత. ఆనర్ ఇన్స్టెడ్ ఆఫ్ షేమ్. 120వ కీర్తనలో దావీదు కపటమైన పెదవుల గురించి, మోసకరమైన నాలుకల గురించి కూడా మాట్లాడాడు. లోకము నీ మీద అపనిందలు వేయచ్చు, మనుషులు నిన్ను తక్కువ చేయొచ్చు, కానీ దేవుని ఉత్తరం
నీ పక్షమున నిలవబడి నిన్ను నిందించిన వారి ఎదుటే నిన్ను ఘనపరుస్తుంది. మూడవది, హృదయానికి దైవికమైన నెమ్మది, సూపర్ న్యాచురల్ పీస్. దేవుని నుండి జవాబు దొరికినప్పుడు, పరిస్థితులు ఇంకా మారకపోయినా నీ అంతరంగంలో ఒక అద్భుతమైన సమాధానం, నెమ్మది కలుగుతాయి సుమా. ఎందుకంటే నా దేవుడు కార్యము సఫలము చేస్తున్నాడు అన్న నిశ్చయత నీ ఆత్మకు లభిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతకాలం ఇంకా శ్రమలను చూసి భయపడుతూ మనుషుల సహాయం కొరకు దిక్కులు చూస్తావు? నీ చుట్టూ ఉన్న సమస్యల కొండ చాలా పెద్దదని, దేవుడు నీ మొర్ర ఆలకించటం లేదని నిరాశ చెందుతున్నావేమో. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియచేతున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల ఎదుట ఏడవటం ఆపి నీ గదిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరిల్లు. ప్రభువా, దావీదు మొర్ర ఆలకించిన సజీవుడవు నీవు, నా శ్రమలో నా పక్షమున యుద్ధము చెయ్యవా అని విశ్వాసముతో ప్రకటించు, అడుగు. నీ శ్రమ ఎంత పెద్దదైనా నీ దేవుని శక్తి కంటే గొప్ప పెద్దది కాదు కదా. అపనమ్మకాన్ని విడిచిపెట్టి ఈ క్షణమే దేవుని స్తుతించడం ఆరంభించు. నీ శ్రమలు ఇప్పుడే సంతోషంగా మారబోచున్నాయి. విజయం నీదే ప్రియ దేవుని బిడా. నిజంగా నా శ్రమలో నా దేవుడు నాకు ఉత్తరమిస్తాడు, నన్ను విడిపిస్తాడు అని మీరు పూర్ణ హృదయంతో నమ్ముచూ ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ద లార్డ్ హియర్స్ మై క్రై అండ్ గివ్స్ మీ విక్టరీ అని టైప్ చేయండి. మీ విశ్వాసాన్ని ప్రకటన చేయండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమ్మదగిన దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు ఆది సంభూతుడైన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. సమస్త శ్రమల నుండి విడిపించువాడవును, మా ప్రార్థనలు ఆలకించువాడవైన జీవము గల పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం నాతో మాతో మీరు సూటిగా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన నీ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు నాయనా. నీ శక్తివంతమైన లేఖనము ద్వారా మమ్మల్ని దర్శించారు. ఈ సందేశం ఆలకిస్తున్న నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి ఆపదను, ప్రతి ఇరుకును, ఇబ్బందిని, మనుషులు తెచ్చిన నిందలను, దుష్టశక్తుల క్రియలను యేసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాం. వారి హృదయ వేదన ఇప్పుడే తొలగిపోవునుగాక. ఏ శ్రమలో వాళ్ళు నలిగిపోతున్నారో వాటన్నిటి నుండి దావీదును విడిపించినట్లు నీ సజీవమైన హస్తాన్ని చాపి ఇప్పుడే సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవుడవు నాయనా, వారి ప్రార్థనలకు జవాబిచ్చి వారి శ్రమలను జయదనుగా మార్చమని, మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.